ఓం నమో వెంకటేశాయ. అల్లు అర్జున్ గారికి సంబంధించి ఆయన చుట్టూతా జరుగుతున్నటువంటి సంఘటనల గురించి అందరూ విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రస్తుతము జరుగుతున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్కి సంబంధించి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఎందుకు ఏమిటి అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం. నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటా, ప్రతి జాతకుడికి సంబంధించి షష్టాష్టకాలు, వివాహం చేసుకోవద్దు, వ్యాపారం చేసుకోవద్దు, ఎలాంటి భాగస్వామ్య కార్యక్రమాలు చేసుకోవద్దు, షష్టాష్టకాలు అని చెప్తా ఉంటా. షష్టాష్టకాలు అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి 8 కానీ 6 కానీ కాంబినేషన్ వచ్చినప్పుడు దాన్ని షష్టాష్టకాలు అంటాం. ఓకే, అల్లు అర్జున్ గారిది కన్యా రాశి, సుకుమార్ గారిది కుంభరాశి. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారిది కన్యా రాశి, సుకుమార్ గారిది కుంభరాశి. కన్యా రాశి నుండి కుంభరాశి 6 అవుతుంది, కుంభరాశి నుండి కన్యా రాశి 8 అవుతుంది. దీన్నే షష్టాష్టకాలు అంటారు. 6 అంటే షష్టము, 8 అంటే అష్టము. సో ఇదే కాకుండా వీళ్ళ జాతకాల్లో ఇంకేం జరుగుతూ ఉంది. షష్టాష్టకాలు అయినప్పుడు కాంబినేషన్ జరగగానే ఇమీడియట్గా గొడవలు జరగవు, సంచలనాలు జరగవు. వాళ్ళ జాతకములో సంచలనాలు జరగడానికి కావలసింది శని ఏ స్థానాల్లోకి వస్తున్నాడు, అలాగే శని గోచారంలో ఎక్కడున్నాడు, గ్రహచారంలో ఎక్కడ ఉన్నాడు, దశా చిత్రంలో ఎక్కడ ఉన్నాడు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని, లగ్నంలో ఎక్కడ ఉన్నాడు అనే దాన్ని బేస్ చేసుకొని సంఘటనలు ఫైర్ అనేటువంటివి జరుగుతాయి. ఎలాగైతే గాలిలో 2 వైర్లు కలిసినప్పుడు ఫైర్ ఉత్పత్తి అవుతుందో, మెరుపులు ఉత్పత్తి అవుతాయో, అలాగే ఈ 2 కాంబినేషన్స్లో ఈ శనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ భాగస్వామ్యమైనప్పుడు ఒకటేసారి బ్లాస్ట్ అవుతాయి. ఈ బ్లాస్ట్ కారణం చేత ఆ చుట్టుపక్కల ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఉదాహరణ, ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ గారి జాతకంలో శని 6వ ఇంట్లో ఉన్నాడు. శని 6ను ఎవరైనా చెప్తారు శత్రుస్థానము, రోగస్థానము. మరి శనికి శత్రుస్థానం అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గారికి సంబంధించి కన్యా రాశికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కన్యా, తుల, వృచ్చికం, ధనుసు, మకరం, కుంభం 6వ ఇంట్లో శని ఉన్నాడు. మరి